హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, నేను 5వ శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను. శ్రావణ శుక్రవారాలు 5 వారాలు వచ్చింది ఈసారి. 5 శుక్రవారాల్లో ఏదో ఒక వారం మిస్ అవుతుందేమో అనుకున్నాను, కానీ నేను 5 శుక్రవారాలు చాలా చక్కగా ప్రశాంతంగా చేసేసుకున్నాను. ముందుగా గడపను అలంకరించేసుకుని గడప పూజ చేసేసుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఈసారి కమలం ముగ్గు వేరేగా వేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటాను. నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. వీలైనంత వరకు ముగ్గును మాత్రం స్కిప్ చేయను అస్సలు. ఫ్రెండ్స్, నేను కనకధార స్తోత్రం చదివి వీడియో చేశాను కదా, ఆ వీడియోకి లైక్స్ ఇంకా వ్యూస్ చాలా బాగా వచ్చినాయి. లైక్స్ వ్యూస్ ఇస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకా ఈ వీడియో చూస్తూ కనకధార స్తోత్రం వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కాలభైరవాష్టకం పాడిన వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూసి లైక్ చేయండి. కాలభైరవాష్టకం రోజు చదువుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. జీవితంలో కష్టాల నుంచి బయటపడడానికి, శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి, ఇంకా మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా క్లియర్ అవడానికి ఈ కాలభైరవాష్టకం తోడ్పడుతుంది. కాలభైరవాష్టకం చదవలేకపోయినా కనీసం విన్నా కూడా అదే ఫలితం ఇస్తుంది. నేను కాలభైరవాష్టకం విత్ లిరిక్స్ పెట్టాను. ఆ లిరిక్స్ చూస్తూ నేను పాడింది ఫాలో అయిపోతే కనుక కొన్ని రోజుల్లోనే మీకు కూడా కాలభైరవాష్టకం పాడటం ఈజీగా వచ్చేస్తుంది. బాబా ద్వారా శివుని కనెక్ట్ అయ్యానని తర్వాత వీడియోలో చెప్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తున్నాను. ఒక టైంలో నేను సాయిబాబా టెంపుల్కి ప్రతిరోజు వెళ్ళేదాన్ని. మధ్యాహ్న హారతికి వెళ్ళి ఆ హారతి ముగించుకొని అక్కడ బాబా దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకొని అక్కడ దండలు అవన్నీ కూడా మార్చి తీసేసి అంతా చేసుకుని వచ్చేదాన్ని. అక్కడికి వచ్చే ఒక ఆమె నాకు ఒకరోజు చెప్పారు, కార్తీక మాసం మొత్తం కూడా నువ్వు తెల్లవారుజామునే లెగిసి శివారాధన చెయ్యి, చాలా మంచిది. దీపం పెట్టుకో, నీళ్ళలో దీపం వదులుకో, నీకు ఎలా వీలైతే అలా చేసుకో అని చెప్పారు. నాకెందుకో సాయిబాబానే ఆవిడ చేత నాకు అలా చెప్పించారనిపించి నేను ఆవిడ చెప్పగానే సరే చేస్తాను అని చెప్పి ఆ సంవత్సరమే నేను అలా చేసుకున్నాను. అంతకు ముందు అయితే ప్రతి సంవత్సరం కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ ఉంటాయి కదా, మంచి రోజులన్నీ, పౌర్ణమి, ఇలాంటి రోజుల్లో మాత్రమే తెల్లవారుజామున లేచి దీపాలు పెట్టడం, దీపాలు వదలడం చేసేదాన్ని. కానీ ఆవిడ చెప్పిన తర్వాత కార్తీక మాసం మొత్తం అంతా కూడా నేను అలాగే చేశాను. అప్పుడు నేను శివుణ్ణి ఆరాధించి అలా చేసినప్పుడు నేను కోరుకున్న ఒక కోరిక నాకు ఆ కార్తీక మాసం తర్వాత జరిగింది. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను, ప్రతి కార్తీక మాసం కూడా ఇలాగే చేస్తాను శివయ్య అనేసి మొక్కేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కూడా నేను కార్తీక మాసం అలాగే చేసేదాన్ని. కానీ ఎక్కడో ఏదో వెలితి శివయ్యకి అంత డీప్గా కనెక్ట్ అవ్వలేకపోయాను. అలాగే నేను సాయిబాబా వీడియోలు చూస్తూ ఉంటాను, సోషల్ మీడియాలో కూడా బాబా గురించి వచ్చినవి చూస్తూ ఉంటాను. అలాంటి టైంలోనే శివుడి గురించి ఇంకా ఈ కాలభైరవాష్టకం గురించి వివరిస్తూ ఒకళ్ళు ఒక వీడియోలో చూపించారు. నేను అది చెయ్యాలి అనుకుని సరే రోజు కాలభైరవాష్టకం చదువుదాము, మనకి మంచిది అని అనుకుని వెంటనే అప్పటి నుంచి కాలభైరవాష్టకం మొదలు పెట్టేశాను. ఇంకా శివతాండవ స్తోత్రం కూడా చదువుకుంటాను. అలా నాకు నచ్చిన పాటలు శివుడి అన్నీ కూడా చదువుకునేదాన్ని. ఇక మళ్ళీ పరశురామ్ అనే శివయ్య భక్తుడు, ఆయన చెప్పే మోటివేషనల్ స్పీచెస్ ఇంకా శివయ్య కోసం చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అవి వినే కొద్దీ నాకు ఇంకా శివుడి మీద ఇష్టం పెరిగింది, ఆరాధన చేస్తున్నాను. కానీ నాకు ఇంకా ఎక్కడో లోటు ఉంది. కానీ అతను చెప్పింది ఏంటంటే శివలింగారాధన చేసుకోండి అని చెప్పారు. అంతకు ముందు నాకు శివలింగం ఇంట్లో పెట్టకూడదేమో ఇలాంటి అపోహలతో నేను ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ అతను చెప్పిన తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నేను శివలింగం కొనుక్కొని శివలింగ ఆరాధన చేసుకున్నాను, శివలింగ అర్చన చేసుకున్నాను, అభిషేకం చేసుకొని శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు కొన్ని రోజులకే శివలింగారాధన బాగా అలవాటైపోయింది. నేను అది చేయకుండా ఉండలేని స్థితికి వచ్చేసాను. అంటే నాకు అది ఒక డైలీ నా రొటీన్లో ఒక భాగం అయిపోయింది.
నేను పూజ చేయని 3-4 రోజులు మాత్రం నాకు వెలితిగా అనిపించేది. శివుడికి అభిషేకం చేయలేకపోతున్నానే అని అనిపిస్తూ ఉండేది. అప్పుడు నాకు మా పిల్లలు గానీ, మా హస్బెండ్ గానీ నేను అభిషేకం చేయండి అని చెప్పి వాళ్ళ చేత చేపిచ్చేదాన్ని. ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా రోజు అభిషేకం చేసుకుంటున్నారు. ఏది పూజలు చేస్తున్నాం, ఇంత ఆరాధిస్తున్నాం, ఏమీ మంచి జరగట్లేదు అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఏదో జరుగుద్ది, ఆయనే చూసుకుంటారు. మొత్తం ఆయన మీదే భారం వేసేసానన్నమాట. ఆయన్ని ఆరాధించడం తప్ప నాకు వేరే ధ్యాసే లేకుండా పోయిందంటే నమ్మండి ఫ్రెండ్స్. ఒక్కొక్క సిచ్యువేషన్‌లో నేను శివుడిని ఆరాధిస్తున్నాను ఎక్కువగా, కానీ బాబాని మర్చిపోతున్నానా అని ఒక్కొక్కసారి భయమనిపించేది. అప్పుడు నా ఫ్రెండ్ గీతా ప్రియ చెప్పాను కదా! తనకి నేను అన్నీ బాబా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాను. అయితే నేను మాట్లాడుకున్న ప్రతిసారి మనం సత్సంగం చేసుకున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే బాబా కోసం, దేవుని కోసం ఏది మాట్లాడుకున్నా అది సత్సంగం కిందకే వస్తుందట. అది తనే చెప్పింది. అయితే తనతో నేను నా డౌట్లు ఏమన్నా ఉంటే ఎప్పుడైనా తనతో అడుగుతూ ఉంటాను. నాకు గురువుగారు లెక్క అని చెప్పాను కదా మీకు అలాగా. తనని అలా అడిగినప్పుడు తను ఏమందంటే, అలా కాదు, నీకేం జరుగుతుంది అనేది నీకు అర్థం కావట్లేదు. బాబాయే నీకు శివయ్యని దగ్గర చేశారు. నన్ను ఆరాధించినట్టే శివయ్యను కూడా నువ్వు ఆరాధించు అని చెప్పి నీకు దగ్గర చేశారు. నాకు మహావిష్ణువుని దగ్గర చేశారు. నీకు శివయ్యని దగ్గర చేశారు. నువ్వు అలా ఆయన్ని ఆరాధించాలి అనేది ఈశ్వరేచ్ఛ. అందుకోసమే నువ్వు అలా కనెక్ట్ అయ్యావు. బాబా నీకు అలా మార్గం చూపించారు. కాబట్టి నువ్వేం బెంగపడక ఎప్పటిలాగే బాబాని తలుచుకో, అలాగే శివయ్యని తలుచుకో. నువ్వేం బాబాని మర్చిపోవట్లేదు, బాబాని నిర్లక్ష్యం చేయటం లేదు, చాలా బాగా చేసుకుంటున్నావు, అలాగే చేసుకో అని చెప్పింది. నాకు అప్పుడు కొంచెం ఊరట అనిపించింది. అప్పటి నుంచి మొత్తం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయి అన్నీ ఆలోచించుకున్నాను. ప్రతి చోట కూడా బాబా నుంచే నాకు ఇలా స్టెప్స్ వచ్చినాయి. సో ఇది నాకు సాయి సందేశమే, సాయి మార్గమే, ఈశ్వరారాధన చేయమని చూపించింది సాయియే. నేను ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన కష్టం, కానీ ఎంత తీవ్రమైన కష్టమైనా కానీ నేను బాబాతోనే చెప్పుకున్నా. ఇప్పుడు ఈశ్వరునితో కూడా చెప్పుకుంటున్నాను, మహాశివునితో కూడా చెప్పుకుంటున్నాను. ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనే ధీమా వచ్చేసింది, ధైర్యం వచ్చింది. ఎన్నో చూసి వచ్చేసాం. సరే, ఇంతకు మించి ఇంకేం జరుగుతుందిలే అనిపిస్తూ ఉంటుంది. ఎవరో మన కోసం ఏదో అనుకుంటున్నారు, మనల్ని ఇది అంటున్నారు, అది అంటున్నారు, ఇవన్నీ పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే అదంతా వదిలేసేయాలి. వాళ్ళు మైండ్ సెట్ అంతే, అక్కడే ఆగిపోయింది. మనం చేసినా చేయలేదంటారు, చేసిన దానికి విలువ లేదు. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది. మొత్తం ఈశ్వరేచ్ఛే అని అనుకొని ఆయన ఆరాధిస్తూనే ఉన్నాను. ఈ పూజ చేస్తే నిజంగా ఏదో అవుతుంది, ఆ పూజ చేస్తే ఏదో అవుతుంది, ఇది చదివితే మంచిది, ఇవన్నీ ఇలాంటివి వింటున్నప్పుడు మంచిదా అయితే సరే అని నేను చేసుకుంటానే కానీ మంచి జరుగుతుందా లేదా, జరగట్లేదేంటి అనేది ఎప్పుడూ నాకు అనిపించలేదు. జరిగే టైం వస్తే అదే జరుగుతుంది, కాలానికే వదిలేద్దాం. ఆ భగవంతుని నమ్ముకున్నప్పుడు మొత్తం బాధ్యత అంతా ఆయనే చూసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇలాగే ఉంటాయి నా ఆలోచనలు. ఫ్రెండ్స్, నా వైబ్ మీకు బాగా కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంత మంచిగా వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న నా హస్బెండ్ కి నా కృతజ్ఞతలు. ఇంకా నాకు హెల్ప్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న నా పిల్లలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంతే కదా ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేం కదా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సాంబ్రాణి ధూపం వేసుకున్నప్పుడు ఏ విధంగా నిప్పు చేసుకుంటానో చూపిస్తున్నా చూడండి. మీకు ఇది చాలామంది నిప్పుకి కష్టపడుతూ ఉంటారు కదా, సో నా ఈజీ టిప్ మీకు చెప్దామని చూపిస్తున్నాను. ఇలా కొబ్బరి చెక్క ఏదైనా ఉంటుంది కదా, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం మంట రాజుకున్నాక ఇలా దాంట్లో పెట్టేసి బయట పెట్టేస్తాను. బొగ్గుల కోసం అంత కష్టపడకుండా ఈజీగా నాకు ఇలా అయిపోతుంది అన్నమాట. ఇలా పెట్టేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత అది నిప్పు అంతా రాజుకొని మంట ఆరుతుంది. ఒక్కొక్కసారి ఆరదు. నేను ఎంత నిప్పు అవసరమో అంతవరకు నేను ఉంచేసి మంటను ఊదేసి నేను నిప్పు చేసేసుకుంటాను. అంతే, వెంటనే సాంబ్రాణి వేసుకుంటాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూసారా, అలా అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి సాంబ్రాణి పౌడర్ వేసేసుకుంటాను. గుగ్గిలం సాంబ్రాణి రెండు కలిపిన పౌడర్ ఇది. ఒక్కోసారి జవ్వాది కూడా వేస్తుంటాను. అలా వేసేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోయింది కదా.
చాలా బాగా వస్తుంది సాంబ్రాణి ధూపం. ఈ టిప్ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ అభిప్రాయాల్ని కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్టింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ పార్వతి వైబ్స్.